ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న రైతు దీక్షలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రకంగా ఉంటుందా అండి? బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు కేసీఆర్ కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసింది, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసింది. నట్టేట పోరాటాల కోసం నట్టేట ముంచిండు తెలంగాణ అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ వీళ్ళు అదే బాట పట్టిరు. మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాల అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆడ 24 గంటలు 12 నెలలు సంవత్సరంలో చలి పెడుతుంది. అక్కడ యాపిల్ వండియొచ్చు, కాఫీ వండియొచ్చు, రకరకాల మిరియాలు వండియొచ్చు. ఇవన్నీ ఒక అగ్రికల్చర్ పాలసీ లేకపోయే అదే కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది. నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది. ఇక మన కేసీఆర్ కొడుకులో మాట్లాడుతున్నాడు ఈ మధ్య. ఆయనకు అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కకు పెడితే దాన్ని గిత్తకుండా వాసన చూడకుండా చెప్పమంటే చెప్తే ఆయన రైతు నాయకుడికి మేమందరం ఒప్పుకుంటామండి. తెలంగాణకి జాతిపిత కావాల్సిన కేసీఆర్ ఇవాళ పోరాగాళ్ళకి పితగా మిగిలిపోయింది. ఇద్దరు పోరాగాళ్ళకి. ఎందుకంటే ఆ ఇద్దరు పోరాగాళ్ళ అవినీతి, భాగవతాలు, వ్యవహారము ఇవన్నీ కథం పట్టించిండు. ఆయన కథమైండు, పార్టీ కథం పట్టించిండు, తెలంగాణను కథం పట్టించిండు. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. ఈ కేసీఆర్ పార్టీ ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్. అది ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ విషం కంటే డేంజర్ అది. కాబట్టి ఆ కేసీఆర్ పార్టీ కథమైంది. కేసీఆర్ శకం ఒడిసింది. పులికి 2 పిల్లులు పుట్టినరు. ఆ పిల్లులు అవినీతిలో కూరుకుపోయినరు, జైల్లో పడుతున్నారు, జైల్లో బయటకు వస్తున్నారు, బెయిల్ మీద ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవుతా ఉన్నది. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి. సాయిల్ టెస్టింగ్ చేపియండి. ఇంపోర్ట్స్ తెలంగాణ విదేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నదో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ కానీ, అవకాడో కానీ ఇటువన్నీ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ పండించే ఆస్కారం కూడా ఉన్నది. డ్రాగన్ ఫ్రూట్ పండుతున్నది కూడా మా ప్రాంతంలో. ఇటువంటి పంటలకి మోటివేట్ చేయండి, ఇన్సెంటివైజ్ చేయండి. దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతాము, మన రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది. ఈ రకమైన ఒక పాలసీ తోటి ముందుకు పోతే బాగుంటుందని కోరుకుంటూ ఒకసారి యాడ్ చేస్తా రేవంత్కి. రైతులకి బోనస్ ముచ్చట ఇస్తలేవు, పంట నష్టపరిహారం ఇస్తలేవు, ఇన్సూరెన్స్ చేస్తలేవు. రైతు భరోసా 15,000 ముచ్చట తీస్తలేవు. 2 లక్షలు 80% రైతులకు పంగనామం పెడుతుంది. డ్రిప్ ఇరిగేషన్ వాటి మీద కేంద్రం నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీ, ఇతరులకు కూడా సబ్సిడీ. దాన్ని ముచ్చట తీస్తలేవు. వ్యవసాయాన్ని టోటల్ గా విస్మరించి తుంగలో దొక్కి ఇవాళ నువ్వు కూడా కేసీఆర్ బాటలో కేవలం వరి వేసుకునే పరిస్థితిని తెలంగాణ తీసుకొస్తున్నావు. ఈ రకంగా కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ముందుకు పోవాలి అని మేము సజెస్ట్ చేసుకుంటూ మీకు ఈయన 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్
of 2,500 for women of Telangana. ఇది దాని గురించి ఏంది పరిస్థితి అంటే అప్లికేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి ఇయ్యాలటి వరకు. మహిళలందరూ వినాలి. రైతు భరోసా ఇయ్యాల ఏంది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో had pledged to increase assistance amount to rupees 7,500 per acre per season, promising 15,000 across 2 seasons. ఇయ్యాల పరిస్థితి ఏంటంటే రైతు భరోసా కాదు, రైతు బంధు కూడా చక్కగా వస్తలేదు. రైతు భరోసా has not been disbursed to farmers and therefore affected its agriculture produce. బంధు లేదు, భరోసా లేదు, రెండు వీకినాయి. గృహ జ్యోతి, the Congress party had promised for providing free electricity up to 200 units to all eligible households. ఇప్పుడు ఏమంటాడు, పాత బకాయిలు కట్టేస్తే అప్పుడు ఇస్తారట. వాళ్ళు కట్టేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. అటు ఓల్డ్ నీ బకాయిలలో 90% రాష్ట్రంలో ఉన్న బకాయిలలో ఓల్డ్ సిటీలే ఉంటాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి వసూలు చేసుకురా పప్పు. ప్రతి దాంట్లో తురుకోనుకో న్యాయము, తెలుగొనుకో న్యాయము. ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇందిరమ్మ చనిపోయి 7 ఆమె ఇప్పుడు కూడా శాంతంగా ఉండేది. ఆమె పేరు ఇప్పుడు కూడా బదలా చేస్తున్నది. Eligible applicants with 250 square yard plot and land and financial assistance of rupees 5 lakh facilitate the construction of their own homes. నామకే వాస్తే 11 మార్చి 2024 నాడు అనౌన్స్ చేసిండు. ఇయ్యాలటి వరకు ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక అప్లికేషన్ తీసుకున్నది లేదు, ఒకళ్ళకి పైసలు ఇచ్చింది లేదు. ఇక ప్రతిసారి మోసపోయేది యువతనే. యువ వికాసం అబ్బా, ఇదైతే వింటే నాకు కూడా ఒకటే బుద్ధి అయిందండి. ఇది విన్నాక 5 lakh assistance for college students, Telangana International Schools in every mandal. The financial assistance card worth rupees 5 lakh will be provided to students, which can be used in payment of college fees in addition to fee reimbursement. కేంద్రం